ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని తాటిచెర్ల గ్రామంలో పేకట రాయుళ్లపై కొమరోలు పోలీసులు కొరడా జులిపించారు. 5గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 3080 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పేకాట ఆడిన వారిని పోలీసులు చితకబాదారు. దీంతో దెబ్బలకు తట్టుకోలేక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి బాధితులు చికిత్స పొందుతున్నారు. ఎస్ఐపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు కోల రోసే సార్, తాడిచెర్ల గ్రామం, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా సార్ మాది. మేము పేకాట ఆడుతున్నాం సార్. పేకాట ఆడుతుంటే ఎస్ఐ గారు వచ్చారు, రైడింగ్ చేశారు. సర్లే మేము ఎక్కడికి ఉరకలేదు సార్, నిలబడ్డాము. నిలబడితే మీ పేరేం పేరు రా అన్నారు సార్. నా పేరు కోల రోసే అన్నా సార్. కోల రోసే అంటే బాబురావు గారు సార్ అన్నవారు అంటే అవును సార్ అన్న. నా కొడక మా దగ్గర, నా కొడక ఇవన్నీ మీకేం పనిరా, వాడు ఆ పని నీకు ఈ పని అని కొమరోలు తీసుకుపోయారు సార్. తీసుకుపోయి కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళని ఎన్నికి తీసుకుపోయారు అని తీసుకుపోయారు సార్. తీసుకుపోయి అక్కడ ఫుల్ కోటి అరికాళ్ళకు, వీపులకు అన్నిటికి కొట్టారు సార్. కొట్టి మీరు ఉదయం రానరా, 8 గంటలకు వచ్చి బాత్రూమ్లు కడగల, ఖచ్చితంగా రావాలి 8 గంటలకల్లా అన్నారు సార్. సర్లే వస్తుంది సార్. నా టేబుల్లో 25,000 ఉన్నాయి సార్. పాప డెలివరీ ఉంటే గుర్తుకొని ఉన్నాను. అవి తీసుకున్నారు సార్. అది సార్ జరిగింది. అంటే 25,000 క్యాష్ ఉన్నారు సార్ నా కాడ ఉంటే అవి తీసుకున్నారు సార్. చెప్పాను సార్ ఆ మాట. కానీ పాప డెలివరీ సార్ ఈ మధ్యలో. ఎస్ఐ గారు సార్, కొమరోలు ఎస్ఐ గారు కులంతో అదే కోల బాబురావు అంటే, బాబురావు తమ్ముని అన్నవా అంటే, నీకేం పని లేదు, వాడు ఆ పని నీకు ఈ పని, నా కొడుకులాగా నీకు బుద్ధి లేదు నా కొడుకని తిట్టి కొట్టారు సార్, దూషించారు. నా పేరు బొమ్మని విజయభాస్కర్, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, తాడిచెర్ల గ్రామం. సార్ మేము పేకాట ఆడుతున్నాం. పేకాట ఆడుతుంటే ఎస్ఐ గారు వాళ్ళ టీం వచ్చేసి మమ్మల్ని రైడింగ్ చేశారు సార్. మధుసూదన్ రావు గారు ఎస్ఐ వాళ్ళ టీం వచ్చేసి మమ్మల్ని రైడింగ్ చేశారు. నా దగ్గర అమౌంట్ ఉన్నది వాళ్ళు తీసుకున్నారు. 8,000 రూపాయలు ఉంటే 8,000 రూపాయలు తీసుకొని ఉండగా స్టేషన్కి తీసుకెళ్లారు. మమ్మల్ని 5:30 పట్టుకుంటే మినిమం 7 అయింది సార్. స్టేషన్కి వెళ్ళేసరికి 7 అయ్యేసరికి మమ్మల్ని మా రిపోర్ట్ మొత్తం రాసుకొని, వాళ్ళ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. పోలీస్ స్టేషన్ లో బ్యాక్ సైడ్ రూమ్ లో వచ్చేసి సీసీ కెమెరాలు లేవు. అక్కడికి తీసుకెళ్లేసి వచ్చేసి అందరినీ కూర్చోబెట్టి మోకాళ్ళు ఒత్తిచ్చి, సార్ నా కాలు ఇది యాక్సిడెంట్, మామూలు కుడికాలు, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాలుకు వచ్చేసి సార్ అరికాలకు లాఠీతో 3rd డిగ్రీ ఓపెన్ చేశారు సార్. తర్వాత రౌండప్ చేసి మొత్తాన్ని 5 మందిని ఎస్ఐ గారు చుట్టూ వెనక పిర్రెలకి అరిచేతిలో కొట్టాడు సార్. మొత్తం తిప్పించి మొత్తం కొట్టాడు సార్. తర్వాత వచ్చేసి సార్ మమ్మల్ని రిపోర్ట్ రాసుకున్నంత అయిపోయిన తర్వాత కూడా, రేపు ఉదయం 8 గంటలు రానురా, మీరు మీ చేత బాత్రూమ్ గడిస్తా నా కొడకల్లారా అని ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాడు సార్ ఎస్ఐ గారు. కొడుతున్నావు సార్ అని అడిగితే మమ్మల్ని మాత్రం, సార్ నా కొడకల్లారా, ఎస్పీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందిరా మిమ్మల్ని కొట్టామని అని చెప్తున్నారు సార్. మేమేం తప్పు చేసాం సార్? ఏం మానభంగం చేసినావా, లేకపోతే కూని చేసినావా? పేకాట ఆడుతున్నాం, సరే కోర్టు తీసుకెళ్ళి అప్పచెప్పండి, ఫైన్ కట్టుకుంటాం సార్. మరి ఇంత ఘోరంగా కొడతారా సార్? మనిషి సావా కొట్టేంత వరకు కొట్టారు సార్. బోర్ల బండ పెట్టి పిర్రులకు కూడా కొట్టారు సార్. అరికాళ్ళకి రౌండప్ చేయించి కొట్టారు సార్ మొత్తం టీంను మొత్తం. మేము ఆడుతున్న పేకాట వాళ్ళ మొత్తాన్ని. జరిగిన విషయం ఇది సార్. ఇంకా